ఏ మాట కా మాటేనుల్లా ఒకప్పుడు కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు ఎవరన్నా రోడ్ ఎక్కి రానుల్లా కానీ ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన సంధి రోడ్డు మీదకి వచ్చి బాధ చెప్పుకొని ధర్నాలు చేయని ఒక్క శాఖను చూపిండ్రుల్లా రైతులు పింఛన్దారులు ఉద్యోగులు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇది ఓడవనే ఓడోది ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఇక ఇయాల మధ్యాహ్న భోజనం అంటే కార్మికులు ఇక టైంకు జీతాలు వత్తలేవట అప్పులు చేసి ఇల్లు తాకట్లు పెట్టి పిల్లలకు వండి పెడుతున్నారట ఇక ఏడాది సంధి జీతాలు ఇత్తలేరట ఈ సర్కారు గట్టేనా అక్క ఓసారి ముచ్చట చెప్పు ఒకతాన కాదుల్లా అన్ని జిల్లాల పరిస్థితి అటు ఇటుగా గిట్లే ఉన్నది ఇక మన మంత్రి సీతక్క జిల్లాల మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన అంతా ఇంత కాదు పోన్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పొద్దుగాల టిఫిను టైంకు బిల్లులు ఇచ్చుడు ఉంటుండేనట ఇక ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక 11 నెలల సంధి టిఫిన్ పెట్టి అట్లెనక బిల్లులు అడిగితే కేసీఆర్ పెట్టిన పథకానికి మేమెందుకు బిల్లులు ఇస్తామని అంటున్నారట అధికారులు ఇక దగ్గర ఏడాది సంధి జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని గోస పెడుతున్నారు అని పాపం వాళ్ళు గోస ఎలా పోసుకుంటున్నారు ఇక ఉన్నతాధికారుల దగ్గరికి పోయి బాధలు చెప్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండ్రి అని అంటున్నారట ఇక ఏసీలలో కూర్చొని చూసుడు కాదు దమ్ముంటే ఈడికి వచ్చి మాట్లాడుండ్రి మా గోసలు చూడుండ్రి రేవంత్ రెడ్డి సారు అని నిలదీస్తున్నారు పాపం మధ్యాహ్న భోజన కార్మికులు.